కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు లక్ష మెజారిటీ ఇచ్చి బీబీ పాటిల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి. జిల్లా కేంద్రంలో బీబీ పాటిల్కి మద్దతుగా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే. ఇక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ను విశ్వగురువు చేయటమే మోదీ లక్ష్యమన్నారు. దేశ భవిష్యత్తు కోసం మోదీని గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే. ఈ దేశ రాజకీయ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తుకు అవసరం ఉన్నది. రాజకీయంగా ఓట్లు అడగట్లేదు. ఎవరుంటే ఈ దేశానికి రక్షణ ఉంటది, ఎవరుంటే ఈ ధర్మం ఉంటది, ఎవరుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఎవరుంటే ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉంటది, రేపు పొద్దున అగ్రస్థానంలో నిలబడడానికి అవకాశం ఎలా ఉంటది అనేది ప్రజలు ఆలోచించాల. అన్న మొన్న 6 గ్యారెంటీలు అని చెప్పి రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ఎక్కడెక్కడో గెలిచినా ఇక్కడ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఓ మాట అంటున్నాడు. ఏమిచ్చింది బీజేపీ, ఏమి ఇయ్యలేదు అని అంటాడు. ఇవాళ ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ బీజేపీ ఇచ్చింది కాదా? ఇవాళ ఉన్న సింగరేణి బొగ్గు గనులు బీజేపీ ఇచ్చింది కాదా? ఇవాళ మన పక్క నుండి పోతున్న 4 లైన్స్ బీజేపీ ఇచ్చింది కాదా? అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ అవి బీజేపీ ఇచ్చినవి కావా? అలాగే కేంద్రీయ విద్యాలయాలు కానీ ప్రతిదీ కూడా ఇది బీజేపీ కాదా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పాకిస్తాన్ చైనా నుంచి మొదలు పెడితే భారతదేశం చుట్టుపక్కలంతా ఇది బీజేపీ చేసింది కాదా? కరోనా సమయంలో వ్యాక్సిన్ కూడా విదేశాలకు సప్లై చేసే పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసింది కాదా అనేది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనకార్యం ఇది అందరికీ కూడా